ప్రధాని సైతం దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిన్న రాత్రి రెస్పాండ్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, మన హోంమంత్రి, అలాగే ప్రధాని, ఇలా చాలామంది, రాహుల్ గాంధీ అందరూ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారో నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో నేను మీకు చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి. డీప్లీ షాక్డ్ అండ్ సాడెన్డ్ బై ద బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ. ఐ ఆఫర్ మై heartful condolences to those who lost their lives once and who lost their loved ones, and pray for quick recovery of injured. My thoughts are with the victims and their families అంటూ చంద్రబాబు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. అలాగే లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. డీప్లీ డిస్టర్బ్డ్ బై ద న్యూస్ ఆఫ్ బ్లాస్ట్ నియర్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. మై థాట్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, రిక్వెస్టింగ్ అథారిటీస్ to ensure the injured receive immediate care. I am praying for calm and safety for those in that area అంటూ నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్. ఆ తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. Shocked and deeply pained by the news of explosion at Delhi's Red Fort metro station. The report of deaths of several innocent people in this tragic incident is truly heartbreaking. My condolences to the families of victims and pray for the quick recovery of those injured అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్. ఆ తర్వాత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. డీప్లీ షాక్డ్ అండ్ సాడెన్డ్ టు లెర్న్ అబౌట్ massive explosion near Red Fort metro station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident. Praying for the speedy recovery of all those injured in this ghastly tragedy అంటూ జగన్ చేసినటువంటి ట్వీట్. అలాగే రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీ లాల్ స్ట్రీట్లో జరిగినటువంటి బ్లాస్ట్ గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను. త్వరగా రికవర్ అవ్వాలి గాయపడిన వాళ్ళు. దీనికి సంబంధించి ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. ఆ తర్వాత బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ బీజేపీ నాయకులు, ద బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ ఈజ్ డీప్లీ ట్రాజిక్ అండ్ హార్ట్ బ్రేకింగ్. మై థాట్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీస్ హూ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ అండ్ ఐ ప్రే ఫర్ ద స్పీడీ రికవరీ ఆఫ్ దోస్ ఇంజూర్డ్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ శ్రీ అమిత్ షా జీ said NSG, NIA and forensic team have begun to detailed అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ నేను చదివి వినిపించాను. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని చేసినటువంటి ట్వీట్. కండోలెన్సెస్ టు దోస్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ ఇన్ దిస్ బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ ఎర్లియర్ దిస్ ఈవినింగ్. ఈయన నిన్న రాత్రి చేసినటువంటి ట్వీట్ ఇది. మే ద ఇంజూర్డ్ రికవర్ ఎట్ ద ఎర్లియస్ట్. దోస్ అఫెక్టెడ్ ఆర్ బీయింగ్ అసైన్డ్ బై ద అథారిటీస్, assisted by the authorities, revived the situation with Home Minister Amit Shah ji and other officials. Amit Shah తో నేను మాట్లాడాను, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాను, సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటున్నాను అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. ప్రియాంక గాంధీ కూడా ఒక ట్వీట్ చేశారు. జరిగిన నష్టానికి షాక్ అయ్యాను, త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మరొకసారి భారతదేశం ఉలిక్కిపడింది. మరొకసారి మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందనేది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించారు. బట్ ఘటన జరిగినటువంటి ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? మాకు కనిపిస్తుంది ప్యానిక్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. అధికారులు ఎక్కడ ఏ చిన్న అవకాశం వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు, దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నారు. వాట్ ఆర్ ద ఫ్రెష్ అప్డేట్స్? ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? నవీన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ మనం విజెస్ లో కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు భారీ కేటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఎటువంటి లోపల కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న రాత్రి 6:55 జరిగినటువంటి ఈ బ్లాస్ట్ లో మాత్రం కారు I-20 కార్ గా కూడా
పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులతో పాటు ఇటు ఆ ఎన్ఐతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రాగేషన్ చేసేందుకు కూడా అనేక టీమ్స్ కూడా ఈ ప్రాంతానికి కూడా చేరుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మనకి కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ ఏవైతున్నాయో ఆ స్ట్రైట్ గా కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆ బ్లాస్ట్ కూడా జరిగింది. సరిగా ఆ సిగ్నల్ ఆ పక్కనే ఉన్నటువంటి ఆ పార్కింగ్ దగ్గరనే పార్కింగ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు ఇంటెలిజెన్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీమ్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. అసలు ఎవరు ఈ బ్లాస్ట్ చేపట్టారు, ఏ విధంగా జరిగింది, ఆ కార్ ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడ పార్క్ చేశారనే విధంగా కూడా ఇటు పోలీసులతో పాటు ఇటు ఎన్ఐఏ సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా వారు ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే నిన్న మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలోనే కార్ మనకు కనిపిస్తున్నటువంటి ఆ వైట్ బోర్డ్ ఏదైతుందో అక్కడనే పార్క్ చేస్తుంది. ఆ పార్క్ చేసి ఒక్కసారిగా రద్దీగా అంటే సాయంత్రం అయితే ఇటు లాల్ కిలా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాందనీ చౌక్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ టూరిస్టు అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు ఇక్కడికి వస్తారు, వారు షాపింగ్ కోసము ఇక్కడికి వస్తారు. ఆ సమయంలోనే ఈ బ్లాస్ట్ అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒకరిని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కారు సంబంధించినటువంటి యజమానితో పాటు ఆ కారు ఎవరి పేరు మీద ఉంది, ఎంతమంది రిజిస్ట్రేషన్ జరిగిన విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. మనం ఉన్న కానించి దాదాపు 300 మీటర్లో ఈ జరిగినటువంటి ఈ బ్లాస్ట్ స్పాట్ ఇది. సరిగా సిగ్నల్ ఏదైతే కనిపిస్తుందో ఆ సిగ్నల్ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ కూడా కొనసాగింది. అయితే నిన్న కొంత రద్దీ తక్కువనే ఉన్నది, ఎందుకంటే నిన్న సోమవారం లాల్ కిలాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విజిటింగ్ ప్లేస్ అన్ని కూడా హాలిడేగా కాబట్టి నిన్న రద్దీగా తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా మంది అందరూ కూడా భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ पूरे मामले की इन्वेस्टिगेशन करती हुई नजर आ रही है. 20 మంది వరకు గాయాలయ్యే వారికి కొంత పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు హోమ్ శాఖతో పాటు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న ప్రమాదం తర్వాత హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఏ విధంగా జరిగింది, ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు కూడా వారు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలోనే అమిత్ షా నివాసంలో మరోసారి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలు నిన్న ఉదయం ఫరీదాబాద్ లో పట్టుకున్నటువంటి ఉగ్రవాదులు సంబంధించినటువంటి వారిని కూడా ముగ్గురిని జరిగింది. ఆ సంబంధం పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం కదా ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ఈ ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. కేవలం లాల్ కిలానే కాకుండా ఢిల్లీ అంతా కూడా పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అక్కడ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన విషయం మనకు తెలిసింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతూ ఏం మాట్లాడారో తెలుసా? ఆ ఘటన ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్కి నేను ఎగిరి కొద్దిగా దూరం పడిపోయాను అని ఒక వ్యక్తి చెప్తే, మరొక వ్యక్తి సడన్గా కళ్ళు తెరిచి చూశాను, ఏదో జరిగింది, ఏం జరిగిందో అర్థం కాలేదు, కింద పడిపోయాను, కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఒక వ్యక్తి చెయ్యి కనిపించింది, తెగిపోయిన భాగం, నాకు గుండాగినంత పని అయింది అంటూ అతను చెప్తున్నాడు. ఇదే చెప్తున్నారు చాలామంది. ఎక్కడ చూసినా తెగిపోయిన శరీర భాగాలు, ఛిద్రమైనటువంటి మృతదేహాలు, రక్తం, ఎక్కడ చూసినా డిస్ట్రక్షన్, మంటలు, పొగ, హాహాకారాలు ఇవే కనిపించాయి. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎలా బుద్ధి చెప్పాలి ఉగ్రమూకలకి? ఆపరేషన్ సింధూర్ తిరిగి మొదలు పెట్టాల్సిన సమయం ఆసనం అయిందా? ఈసారి పూర్తి చేయాల్సిన సమయమా ఇది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.